అడల్ట్ జోక్స్ కోసం స్టాండప్ పాడ్కాస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి. నా బావ నాతో అన్నాడు, నీ శరీరం సుగంధం, ముందు సుగంధ ద్రవ్యాలు కూడా పనికిరావని. మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి. నా మొగుడు నన్ను నలిపేస్తాడని నైట్ అంతా ఎదురు చూస్తూ ఉన్నా, కానీ వాడు నా పువ్వుకి పూజ చేస్తా కూర్చున్నాడు. ఈ మగాళ్ళు ఛాన్స్ వచ్చినప్పుడు దెంగకుండా పెళ్ళయ్యాక చూద్దామని అంటారు. వాళ్ళేమో వేరే మగాడితో వేయించుకుంటారు. నా పక్కింటి కుర్రోడు రోజు నన్ను చూసి కొట్టుకుంటున్నాడు. అయితే రోజు చూసుకుని కొట్టుకోవడమేనా లేక మింగేది ఉందా లేదా అని అడిగా. నా దృష్టిలో మింగేవాడు మగాడు కాదు, సాటిస్ఫై చేసేవాడే మగాడు. నాకు నైట్ ఫుల్గా జ్వరం వచ్చింది. మామని రమ్మన్నా, వాడొచ్చి 2 గంటలు ఇంజెక్షన్ ఇచ్చాడు. దెబ్బకు జ్వరం పోయింది. నా భర్త బయట చాలా భయపడతాడు, కానీ రాత్రి అయితే చాలు దున్నేస్తాడు. నీ కర్రపుల్ల మంటగా ఉందాం రావా, రోజు రాత్రంతా నా పువ్వులో పెట్టి బాగా రుద్దుతుంటే మంట కాక ఇంకేముంటుంది చెప్పు. స్పాట్ సరిగ్గా చూసి పెట్టు, దెబ్బకి స్వర్గం కనిపించాలి. ఏ స్పాటో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఫస్ట్ నైట్లో మా ఆయన అడిగాడు, గుడ్ న్యూస్ చెప్పనా బ్యాడ్ న్యూస్ చెప్పనని. ఫస్ట్ గుడ్ న్యూస్ చెప్పన్నా, నా మొగ్గ 10 ఇంచెస్ అన్నాడు. మరి బ్యాడ్ న్యూస్, నా మొగ్గ అసలు లేవదన్నాడు ఎర్రిపుగాడు. నన్ను మొన్న ఒకడు ఆంటీ అని పిలిచాడు. నేను వాడికి ఒక శాపం పెట్టినా, నీకు పెళ్ళయ్యాక నీ పెళ్ళం పక్కింటోడితో లేచిపోతుంది. అబ్బాయిలు ఇది చెప్పండి, మీ ప్యాంట్స్కి జిప్ ఉంది బనానా బయటికి రావడానికి, కానీ అమ్మాయిలు వేసుకునే జీన్స్కి జిప్ ఎందుకు ఉంటుంది? కొడుతుంటే హాయిగా ఉంటుంది, కొడుతుంటే కారుతుంటుంది. ఏంటది తెలిస్తే కామెంట్లో చెప్పండి. చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. ఎలాగైనా నైట్ 4 రౌండ్స్ వేయించుకోవాలనుకున్నా. నా భర్త నన్ను డేటింగ్కి తీసుకెళ్తా అని చెప్పాడు. డేటింగ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు నన్ను బెడ్ మీద రైడ్ చేస్తే చాలు అన్నాను. మా అన్న ఫ్రెండ్ సంక్రాంతికి సెలవులకు మా ఇంటికి వచ్చాడు. అయితే చూడ్డానికి బాగున్నాడని లవ్ చేద్దాం అనుకుంటే వాడు నన్ను వేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. నేను వేరే మగాడితో మాట్లాడితే నా బాయ్ ఫ్రెండ్కి అస్సలు నచ్చదు, అందుకే మాట్లాడకుండా సైలెంట్గా మింగించుంటా వేరే వాళ్ళతో. నేను ఫెమినిస్ట్ అండి, నాకు అబ్బాయిలంటే చిరాకు, అందుకే అమ్మాయిలతోనే పడుకుంటా. అడల్ట్ జోక్స్ కోసం స్టాండప్ పాడ్కాస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి.